మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. నమస్కారం, నా పేరు నీలకంఠ భానుప్రకాష్ అండ్ నేను మీ ముందుకి మళ్ళీ తిరిగి వచ్చేసాను ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ తరఫు నుంచి రియల్ నంబర్స్ చాప్టర్ కంటిన్యూ చేయడానికి. ముందు వీడియోలో మనం అన్నాము √2 అన్న నంబర్ ఇర్రాషనల్. √2 అంటే పైథాగరస్ థియరంలో 1 పెడితే వచ్చే డయాగనల్ లెంత్ ఏదైతే ఉందో హైపోటెన్యూస్ లెంత్ అది √2 అన్నాం. ఇది మనం ఈ క్లాస్లో ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ అంటే ఏంటి? లాజికల్గా ఇది కరెక్ట్ అని చెప్తాం. సో P/Q ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయకపోయిందంటేనే ఇర్రాషనల్ కదా. సో P/Q ఫామ్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేము అని మనం ప్రూవ్ చేద్దాం. సరేనా? ఇది చేయడం కోసం మనకి ముందు కొంచెం వేరే అండర్స్టాండింగ్లో ఉండాలి. సో నేను దాన్ని మొదలెడతాను. లెట్ us సే A అని ఒక నంబర్ ఉంది. A అన్న నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే P1, P2, P3 సో ఆన్ Pn కింద ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అయింది. రాస్తున్నాను ఇక్కడ చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో పాటు ఇట్లా అయింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో నేను మీకు చెప్పింది ఏంటి ఇందాక? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో నేను మీకు చెప్పింది ఏంటంటే వెన్ వి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ సంథింగ్, ఈ కాంపోజిట్ నెంబర్ని వీఆర్ రైటింగ్ ఇట్ as సమ్ ఆఫ్ ప్రైమ్, మా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇవన్నీ ప్రైమ్స్, వీటి ప్రోడక్ట్ కింద రాసాం. అండ్ దిస్ కెన్ బి డన్ ఇన్ అ యూనిక్ వే. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ చెప్పింది ఏంటి? ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ వేలోనే అవుతుందని చెప్పింది కదా. ఫండమెంటల్ మనం ఇందాకటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఇది చెప్పింది మనకి ముందు క్లాస్లో. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రకారం ఇది ఒక యూనిక్ వేలో అయింది, అవునా? సో ఎవరో చేయమన్నారంటే P అన్నది ఒక నంబర్ ఉందనుకోండి, ఒక కొత్త ప్రైమ్ నెంబర్ ఏదో ఒకటి ఉందనుకోండి. ఇఫ్ P డివైడ్స్ A², ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ సింబల్ ఉందా, ఇది డివైడ్స్ అనమాట. డివైడ్స్ అంటే ఏంటి నేను చెప్తాను. 2 డివైడ్స్ 6 అంటే అర్థం ఏంటంటే 2 అన్న నంబర్ 6ని డివైడ్ చేస్తుంది అని అర్థం. 2 is a factor of 6. 3 divides 9. 4 does not divide 5. 5తో డివైడ్ అవ్వదు కదా. అర్థమైందా? అది డివైడ్ అంటే. సో ఇది నేను జస్ట్ పక్కన పెట్టేస్తాను చూపించడం కోసం చెప్తాను. ఇఫ్ P డివైడ్స్ A², P కనుక A² దీని స్క్వేర్ని డివైడ్ చేసిందంటే P Aని కూడా డివైడ్ చేస్తుందంట. ఇదొక చాలా పెద్ద రిజల్ట్. దీన్ని మనం వాడబోతున్నాం తర్వాత. సో చూడండి, ఇఫ్ P డివైడ్స్ A², P డివైడ్స్ P, P డివైడ్స్ A, ఇఫ్ P is prime. సో దీన్ని మనం ప్రూవ్ ఎలా చేద్దాం? సరే, మనం ఒకసారి అనుకుందాం P అన్న నంబర్ A²ని డివైడ్ చేసింది అనుకుందాం, అవునా? మనం ఇది చూపించాలి టు షో, అంతే కదా. మనం యూజువల్లీ చేస్తాం కదా, టు షో కానీ రిక్వైర్డ్ టు ప్రూవ్ కానీ రాస్తాం కదా, ముందు చేసాం కదా జియోమెట్రీలో అట్లా. మనం ఏం చేస్తాము? P డివైడ్స్ A² అంటే A² క్యాల్కులేట్ చేద్దాం ఫస్ట్. పైన ఏమవుతుంది? P1, P2, P3 సో ఆన్ Pn ఇంటూ P1, P2, P3, P4 సో ఆన్ Pn, అంతే కదా. అంటే ఇది P1² P2² సో ఆన్ Pn² కదా, అంతే కదా. అన్ని కలిపి చేస్తే A², అంతే కదా. ఇఫ్ P డివైడ్స్ A² అంటే P ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇందులో ఏదో ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. బట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రకారం ఇది యూనిక్ వే, దర్ ఇస్ ఓన్లీ వన్ వే. సో P ఇందులో ఏదో ఒకటి అవ్వాలి. P1 నుంచి Pnకి మధ్యలో ఏదో ఒకటి షుడ్ బి వన్ ఆఫ్ దీస్. ఇఫ్ P ఈజ్ వన్ ఆఫ్ దిస్, P ఏమవ్వాలి? P1 అన్న అవ్వాలి, P2 అన్న అవ్వాలి, P3 అన్న అవ్వాలి, Pn లోపల ఏదో ఒకటి అవ్వాలి. ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ వే, ఎందుకంటే ఇవన్నీ డిస్టింక్ట్. అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏంటంటే యూనిక్ వే అండి. సో P డివైడ్స్ A² అంటే P ఇస్ వన్ ఆఫ్ దిస్ అని అర్థం. P1 నుంచి Pn లోపలికి ఒకటి అయిందంటే అర్థం ఏంటి? P డివైడ్స్ A ఆల్సో, ఎందుకంటే P1, P2, Pn ఇందులో కూడా ఉన్నాయి. సో P డివైడ్స్ A² అయితే P డివైడ్స్ A అన్నది ప్రూఫ్ ఇట్లా వచ్చిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. P డివైడ్స్ A² అంటే P డివైడ్స్ A. నా ఇప్పుడు మనం ఇందులో ఒక స్ట్రాటజీ వాడతాం, గుర్తుపెట్టుకోండి స్ట్రాటజీని. దీని స్ట్రాటజీని ఏమంటామంటే చాలా ఇంపార్టెంట్, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే
మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? √2 ఇర్రాషనల్ అని కదా. మనం అలా ప్రూవ్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రస్తుతానికి √2 రేషనల్ అనుకుందాం అంటాం. √2 రేషనల్ అయిపోయి అనుకుని తర్వాత ఎక్కడో చూపిస్తాం √2 రేషనల్ అయితే ఇలాంటి ఏదో విచిత్రంగా అవుతుంది, వింతగా సరిపోదు, చక్కగా అవ్వదు అని అనిపిస్తుంది. కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా మనం √2 రేషనల్ అని, అది తప్పు అంటాం. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీ అమ్మ వచ్చి మీ దగ్గరికి వచ్చి మీరు కేక్ దొంగతనం చేశారు అందనుకోండి. కేక్ దొంగతనం చేసింది అందాం అనుకోండి. మీరు కేక్ దొంగతనం చేసి నువ్వు తినేసావు అని అనుకోండి. మీ అమ్మ మీ మమ్మీ దాన్ని కనుక్కోవడానికి ఏం చేస్తుంది? ప్రూవ్ చేయడానికి నువ్వు తిన్నావని కేక్. సరే నువ్వు కేక్ తినలేదు అనుకున్నావు అంట. ఉల్టా నువ్వు కేక్ తినలేదంటే నీకు ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కనపడకూడదు, కానీ నీ కేక్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేనేమైతే అన్నానో నువ్వు కేక్ తినలేదని, అది తప్పు, నువ్వు కేక్ తిన్నావు. అర్థమైందా? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటే అది. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తాం అది. √2 ఇర్రాషనల్ కాకుండా సపోజ్ లెట్ అస్ అజ్యూమ్ అంటే ఏంటి? మనం అనుకుందాం √2 ఇస్ రేషనల్. ఫస్ట్ స్టెప్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ ప్రూఫ్కి. √2 రేషనల్ అనుకుందాం. రేషనల్ నంబర్ అంటే p/q ఫార్ములా రాయొచ్చు కదా. సో దేర్ విల్ బి సమ్ p/q. దేర్ విల్ బి p and q కోప్రైమ్ అన్నది ఇంపార్టెంట్. కోప్రైమ్ ఎందుకు? అంతే కదా, సింప్లిఫైడ్ ఫామ్లో కోప్రైమ్. p and q కోప్రైమ్ అంటే కోప్రైమ్ అంటే ఏంటి? HCF ఆఫ్ p and q ఏదైతే ఉందో 1 అనమాట. అది మన కోప్రైమ్ అంటే తెలిసింది మనకి. కోప్రైమ్ అంటే ఇందాక చేసాం మనం. దానికి కామన్ ఫ్యాక్టర్ 1 ఒకటే ఉంటుంది, ఇంకేం కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. పీని ఒక నెంబర్ డివైడ్ చేసిందంటే అది క్యూని డివైడ్ చేయకూడదు. డివైడ్ చేసిందంటే HCF 1 అవ్వదు, అంతే కదా. p/q, q నాట్ ఈక్వల్ టు 0. అవునా? √2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇప్పుడు మనం చూద్దాం, మనం ఏదో చేద్దాం, దీన్ని కెలికి లాస్ట్లో ఏదో తప్పు తెప్పించాలి. తప్పు తెప్పించి కాదు ఇది తప్పు అని ప్రూవ్ చేయాలి. సపోజ్ ఏదైతే ఉందో ఇది తప్పు నాన్న అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? మన టార్గెట్ ఏంటి? ఇది కాదు అని ప్రూవ్ చేయాలి, నో అని ప్రూవ్ చేయగలగాలి దీంతో. సో √2 ఈజ్ ఈక్వల్ టు p/q. దీనంటే పంపించచ్చా క్రాస్ మల్టిప్లై చేసి? √2q ఈజ్ ఈక్వల్ టు p. స్క్వేర్ చేద్దాం రెండు వైపులా. √2q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p². అర్థమైందా ఇది? అవునా? 2q² ఈజ్ ఈక్వల్ టు p². అంతే కదా, మల్టిప్లై చేస్తే √2² అంటే 2 అవుతుంది. 2q² ఈజ్ ఈక్వల్ టు p. 2 ఒక నంబరు, q² ఒక నంబరు, p² ఒక నంబరు. సో మనం p²ని 2 × q² కింద రాసాం కాబట్టి 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ p. అవునా? దీన్ని బట్టి 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ p అవుతుంది. నేను ఇక్కడ యాక్చువల్లీ దిగిస్తాను, సో మళ్ళీ ఇట్లా 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ p అంటే ఏంటి? 2 డివైడ్స్ p. ఇది మన ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను. 2 డివైడ్స్ p. ఓకే, నేను ఇది రాశాను, ఈక్వేషన్ 1 అన్నమాట. 2 డివైడ్స్ p. 2 డివైడ్స్ p². 2 డివైడ్స్ p², సారీ. 2 డివైడ్స్ p² అంటే 2 డివైడ్స్ p కాదా? ఎందుకు? మనం చేసినాం ఇందాక, ఇంత కష్టపడి చేసింది అదే. ఏదది? p డివైడ్స్ a² అంటే p డివైడ్స్ a. 2 డివైడ్స్ p² అంటే 2 డివైడ్స్ p. ఇది మన ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ స్టార్ అనుకుందాం, రాసినాం. ఫస్ట్ మనం ఇందాక ఏమన్నాం? కోప్రైమ్ అన్నాం. ఇవి కోప్రైమ్ అని కాదని చూపిస్తే అయిపోతుంది కదా. సో మనం చేసేది అదే ఇర్రాషనాలిటీ ప్రూఫ్లో. మనం √2 ఈజ్ ఈక్వల్ టు p/q అనుకో, pq కోప్రైమ్ అవ్వాలి. కానీ ఇలా అయితే pq కోప్రైమ్ అవ్వవు కాబట్టి √2 అసలు రేషనలే కాదు అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు 2 డివైడ్స్ p అంటే అర్థం ఏంటి? pని మనం 2k అని రాయచ్చా లేదా? అంతే కదా. 2 × సమ్ నంబర్ ఇస్ p. k is సమ్ ఇంటిజర్. ఇది తీసుకుపోయి ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2q² ఈజ్ ఈక్వల్ టు 2k హోల్ స్క్వేర్. ఇది 4k² అయింది.
2q² is equal to 4k². ఈ 2 నటు పంపిస్తే ఇది 4/2 అవుతుంది. 2q² is equal to 4k², which implies q² is equal to 2k². q² మళ్ళీ 2 into k², ఇందాక అట్లాగా అయింది. బట్ ఇప్పుడు మనకు వచ్చిందండి 2 divides q² వచ్చింది ఇక్కడ నుంచి. అంతే కదా, q² మనం 2 into సమ్ నంబర్ కింద రాస్తాం. 2 divides q² అంటే 2 divides q. ఎందుకు? దీనివల్ల మళ్ళీ p divides a². p అన్నది ప్రైమ్ 2 ఇక్కడ. 2 divides a², 2 divides a. 2 divides q², 2 divides q. 2 divides q. So, if 2 divides q and 2 divides p, ఈ రెండింటి నుంచి p and q are not co-primes. Co-primes అంటే అసలు కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది. Which means assumption is wrong. Root 2 is irrational. మన assumption that root 2 is rational అని ఏదైతే assumption ఉందో అది తప్పు. ఆ assumption తప్పు కాబట్టి root 2 irrational. This is the proof by contradiction. ఒకసారి మళ్ళీ వెళ్దాం. root 2 is equal to p/q అని తీసుకున్నాము. root 2 rational అయితే pq are co-prime, HCF is 1. q not equal to 0. root 2 is equal to p/q, క్రాస్ మల్టిప్లై చేసాం, మనకు వచ్చింది 2q² is equal to p², స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాక 2 is a factor of p² వచ్చింది ఇక్కడ. 2 is a factor of p² అయితే 2 is a factor of p. అంతే కదా, 2 is a factor of p². 2 divides p² అంటే 2 divides p. From the other మనం చేసిన దాంట్లో 2k is equal to p. ఎందుకు? 2 is a factor of p కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం, మళ్ళీ తీసుకొచ్చి ఇందులో అది 2k is equal to p. మళ్ళీ ఫైనల్గా 2 divides q², 2 divides q అయిపోయింది. p and q are not co-primes ఎందుకంటే 2 is a common factor. ఇది 2 is common factor. 2 is common factor కాబట్టి p and q are not common co-primes. So our assumption is wrong. Root 2 is irrational. So that is how we prove the irrationality of a number. ఇదే క్వశ్చన్ మనం ఒకసారి వేరే నెంబర్కి వెళ్దాం. root 5 irrational అని అడిగాడు ఎవడన్నా. root 5 is irrational. ప్రూవ్ అని అడిగాను అనుకో, ఏం చేస్తాం? సపోజ్ root 5 is rational. Step 1, ఇది step 1. Step 2, root 5 is equal to p/q, p, q are co-primes. ఇది తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, అటు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, మనకి ఇది వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్తో ఇది వస్తుంది. స్క్వేరింగ్ దీన్ని బట్టి 5 divides p² అంటాం దీని నుంచి, విచ్ ఇంప్లైస్ 5 divides p. మీరు కనుక ఇది చూస్తున్నారంటే మీరు పెన్ పేపర్ తీసుకుని రాస్తూ ఉండండి పాజ్ చేసుకుంటూ. 5 divides p², 5 divides p. ఎందుకు? మనకు తెలుసు కాబట్టి. మనకు తెలిసింది ఏంటి? p divides a², p divides a. సో 5 divides p² అంటే 5 divides p. ఇది గుర్తుపెట్టుకుంటాం. సో మనం ఏం రాస్తాము? p is equal to 5k అని రాసుకుంటాం, బికాస్ దీనివల్ల. నా దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 5q² is equal to 5k whole square, 5q² is equal to 25k², q² is equal to 25/5k². లాస్ట్కి q² is equal to 5k² వస్తాం, సబ్స్టిట్యూట్ చేసి కొంచెం సింప్లిఫై చేస్తాం. దీన్ని బట్టి మనకు వచ్చేది ఏంటి? 5 divides q², 5 divides q. ఫ్రమ్ ద సేమ్ థియరం, ఇక్కడ ఈ థియరంతో 5 divides q², ఎందుకంటే ఇక్కడ 5q² is equal to 5 into some number అయింది కాబట్టి 5 divides q. 5 divides p, 5 divides q. 5 is a common factor. Contradiction to our assumption. Contradiction that p and q are co-primes. కాబట్టి root 5 is rational అనేది కరెక్ట్ కాదు. సో root 5 is irrational. అంతే మన ప్రూఫ్. ఏమున్నా ఇలాగే చేస్తాం, ఇంకా irrational. ఇంకా మనకి ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. 5 plus root 3 irrational అడుగుతారు. సింపుల్, మనం దీన్ని ఏం చేస్తాం? సపోజ్ 5 plus root 3 rational అనుకో.
5 ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అవ్వాలి, అవునా? రూట్ 3 ఏమవ్వాలి? పీ బై క్యూ మైనస్ 5 సబ్స్టిట్యూట్ ఇటు పట్టుకొస్తే పీ మైనస్ 5q బై 5 బై క్యూ, అంతే కదా? నేను ఇది కామన్ తీసుకుని డినామినేటర్స్ ఇలా రాస్తే అంతే అవుతుంది కదా. సో ఇది పీ బై క్యూ, రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ మైనస్ 5 చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది. పీ మైనస్ 5q బై క్యూ అంటే ఏంటి? స్టిల్ ఒక రేషనల్ నెంబరే కదా, ఇది రేషనల్. రూట్ 3 ఈజ్ రేషనల్, ఇది కరెక్టా? తప్పు. ఇది రూట్ 3 ఇర్రాషనల్ మనకి తెలుసు, ఎందుకంటే రూట్ 3 ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయొచ్చు. నువ్వు రూట్ 3 ఇర్రాషనల్ అని ప్రూవ్ ఎలా చేస్తాం? ఇందాక మనం చేసామా, అలాగే చేస్తాం. రూట్ 3 ఇర్రాషనల్, ఆ ప్రూఫ్ మొత్తం రాయాలి, రైట్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ మొత్తం రాసిన తర్వాత ఇక్కడ రూట్ 3 ఇర్రాషనల్ కాబట్టి ఇది రేషనల్ కాదు, కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుంది కూడా రేషనల్ కాదు. సో 5 ప్లస్ రూట్ 3 ఇస్ ఇర్రాషనల్. అలాగే చేస్తాం. 2 ఇంటూ రూట్ 5 ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ మళ్ళీ 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అంటాం, రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు పీ బై 2q అంటాం. సో రూట్ 5 ఇస్ రేషనల్, తప్పింది. కాబట్టి 2 ఇంటూ రూట్ 5 ఏదైతే ఉందో ఇది మన రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నది ఏదైతే ఉందో ఇది కాదు. సో ఇట్ ఇస్ ఇర్రాషనల్. అర్థమైందా మీకు? దిస్ ఇస్ హౌ వీ గో అబౌట్ అవర్ ఎవ్రీ ప్రూఫ్ అనమాట, ఇర్రాషనాలిటీ మీద. మీరు కనుక ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడే ఇది. ఫస్ట్ 4 మైనస్ రూట్ 3 ఈజ్ ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలంటే సపోజ్ ఇలా రాస్తాం ఎప్పుడు, సపోజ్ 4 minus root 3 is rational, then it can be expressed in the form 4 minus root 3 is equal to p by q, where p, q are co-primes. So root 3 ఇటు పట్టుకొచ్చి దాన్ని ఇటు పట్టుకొస్తే 4 minus p by q is equal to 4q minus p by q. దీన్ని బట్టి మీకు ఏం అందాజా ఇస్తుంది? q, p by q రేషనల్ అయితే 4 minus p by q ఏంటి? ఇది కూడా రేషనలే. బట్ మనకి తెలుసు రూట్ 3 ఇస్ ఇర్రాషనల్ అని. ఎలా మనం చేయొచ్చు? రూట్ 3 ఇస్ ఇర్రాషనల్ ఎలా చేస్తాం? రూట్ 3 ఈక్వల్ టు బి బై క్యూ, ఇలా తీసుకు రూట్ 3 ఈక్వల్ టు ఎన్ బై ఎన్, అవి తీసుకుని మొత్తం చేస్తాం ప్రూఫ్. ఇందాక ఏంటి మనం ఇందాక రూట్ 5 ఈక్వల్ టు ఇర్రాషనల్ చేసినట్టు రూట్ 3 ఇస్ ఇర్రాషనల్ అంటే ఇలా ప్రూవ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడన్నా ఇలాంటి కలిసిన క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇట్లాంటిది మీరు చూపించి ఇక్కడికి వచ్చేసి రూట్ 3 ఇస్ ఇర్రాషనల్ కాబట్టి 4 మైనస్ రూట్ 3 రేషనల్ కాదు, ఇది కూడా ఇర్రాషనలే అని రాస్తారు. ఇక్కడ ఫర్దర్గా కింద డౌన్ రూట్ 3 ఇస్ ఇర్రాషనల్ అని సపరేట్గా రాసి దీని ప్రూఫ్ కూడా రాయాలి. దీని ప్రూఫ్ పూ బై క్యూ తీసుకుని మల్టిప్లై చేసి స్క్వేర్ చేసి ఇది కూడా రాయాల్సి వస్తుంది. సో ఇది కనుక మనం చేసామంటే వీఆర్ రియలీ క్లియర్ విత్ వాట్ యూ వాంట్ టు డూ. ఇదంతా అయిన తర్వాత ఐ థాట్ ఐ విల్ గివ్ యూ అ స్మాల్ బ్రౌజ్ త్రూ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. మనం లాగరిథమ్స్ కూడా ఇదే లెసన్లో ఉంటాయి కానీ అవి మనం ఇప్పుడు వాడాం కాబట్టి లాగరిథమ్స్ మనం సబ్సిక్వెంట్గా నెక్స్ట్ 2 లెసన్స్ అయ్యాక చేద్దాం. అప్పటి వరకు ఎక్స్పోనెంట్స్ అన్నవి మీరు పాలినామిల్స్లో కానీ తర్వాత చేయబోతారు కాబట్టి ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఇప్పటివరకు చూసింది ఒక చిన్న రివిజన్. ఇది అర్థమైంది అందరికీ. పైన ఈ రూట్ 5 ఇర్రాషనల్, దీనికి ఇది మీకు అర్థం కాకపోతే రూట్ 2 ఇస్ ఇర్రాషనల్ ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి ప్రూఫ్. ఎందుకు అలా చేస్తున్నామో చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత ఇందులో ఏం లేదు, ఇందులో మనం ఇది రేషనల్ ప్రూవ్ చేసి మళ్ళీ ఆ రూట్ 2 అనేది ఉందో అది నీకు కనిపించేది రేషనల్ అని చూపించి రేషనల్ కాదు ఇది ఇర్రాషనల్, దాని ప్రూఫ్ రాస్తాం. అర్థమైనా? అదే మెయిన్ మనకి ఎక్స్పోనెంట్స్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. ఏ క్యూబ్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. 5 స్క్వేర్ 5 క్యూబ్ అంటే ఏంటి? 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇది మనకి తెలిసింది. 5 to the power -3 అంటే ఏంటి? 1/5 క్యూబ్ అని అర్థం, డినామినేటర్. ఇది కూడా మనకి తెలుసు. జస్ట్ ఊరికే మీకు ఒకసారి ఇస్తాను. a to the power -n అంటే 1/a to the power n అని అర్థం. ఓకే, ఇలాగే a to the power m అంటే ఏంటి? a ఇంటూ a ఇంటూ a సో ఆన్ m టైమ్స్, అంతే కదా. స్క్వేర్ అంటే 2 టైమ్స్, క్యూబ్ అంటే 3 టైమ్స్, a to the power m అంటే n టైమ్స్. సో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని మనం కొంచెం చేసాము. a to the power m is equal to a to the power m into a to the power m into a to the power n అంటే a to the power m plus n.
ఇక్కడ మల్టిప్లై చేస్తే పైన యాడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5³ × 5² అంటే 5⁵ అని, ఇది మనకు తెలుసు. a⁻m డివైడెడ్ బై a⁻mn అంటే a⁻n-n అని, ఇదొకటి మనం చూసాము, చిన్నప్పుడు చూసాము కొంచెం ముందు క్లాస్లో. a⁻m⁴n అంటే a⁻mn అని మల్టిప్లై చేస్తే. సో 2³ అంటే 2⁶, 2³ / 2² అంటే 2⁻³ ఈ 3 సరిగ్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుదిరితే మీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని చూడండి. మీకు నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఇస్తాము, బట్ ఐ థాట్ ఐ గివ్ యూ స్మాల్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది తర్వాత కాబట్టి. సో అదండి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫర్ టుడే. మనం ఇవాళ వీల్ ఎండ్ సెషన్ మనం ఏదైతే ఉందో క్లాసు. బట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం మర్చిపోకూడదు ఏంటంటే, √5 ఇర్రాషనల్ ప్రూవ్ చేయాలంటే √5ని రేషనల్ అనుకోవాలి ఫస్ట్. అనుకుని p/q ఫామ్లో రాసి, రేషనల్ కాబట్టి pq కోప్రైమ్స్ క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేర్ రాసిన తర్వాత 5 / p², 5 / p, p = 5k, 5q² = 25k², q² = 5k². దీన్ని బట్టి మీకు 5 / q², 5 / q వచ్చింది. 5 / p, 5 / q కాబట్టి 5 కామన్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి కోప్రైమ్స్ కావు. కాంట్రడిక్షన్, మనం అనుకున్నది తప్పు. √5 రేషనల్ కాదు, √5 ఇర్రాషనల్ కాబట్టి ఇది తప్పు వచ్చింది. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఇది మనకి గుర్తుంటే వీ విల్ బీ ఏబుల్ టు ఏస్ దిస్. అండ్ థ్యాంక్స్ అ లాట్. See you. Bye-bye. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.